ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక 75 సంవత్సరాలు నిండినటువంటి మన తాతగారిని పరిచయం చేయబోతున్నాను. ఇతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే మరో ఘంటసాల. భగవంతుడు ఇతనికి ఇచ్చినటువంటి గొప్ప వరం, అద్భుతమైనటువంటి గొంతు భగవంతుడు తినకు ఇవ్వడం జరిగింది. కాబట్టి తనను మీకు పరిచయం చేయబోతున్నాను ఈరోజు. నమస్కారం తాత. నమస్కారం. ఏం పేరు తాత అనేది? పేరు రాజు, మామిడిపల్లి రాజు. మామిడిపల్లి రాజు. ఓకే. కొడుకులు బిడ్డలు ఎందరు నీకు? బిడ్డ ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. నీ వయసు ఎంత ఉంటుంది అందావా? 75 సంవత్సరాలు ఉంటుందా? 75 సంవత్సరాలు. అమ్మ, ఇప్పటికి కూడా పాటలు పాడతావా? పాటలు పాడతారు. భగవంతు ఇచ్చిన గొంతు నాది కాదు. అంతేనా? భగవంతుడు ఇచ్చిండంట. నేను పాడుతున్నట్టు అనుకున్నా. ఆయన పాడుతుంటే నేను పాడుతున్నాను. సంతోషం. మరి మనము నీ గొంతు వినాలని మన ప్రేక్షకులు, నేను అందరం కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాం. మరి మా కోసం నువ్వు ఒక మంచి పాటను పాడతావా? పాడతా. ఎందుకంటే మీ యొక్క ఆనందమే నాకు ఒక సౌకర్యం. సంతోషం. అంతే. నాకు మీ ప్రజలు సంతోషం, నాకు సంతోషం. అందరూ మంచిగా ఉండాలి. సరే తాత, మరి దేంతో స్టార్ట్ చేద్దాం? ముందుగా ఏ మాట స్టార్ట్ చేద్దాం? గణపతి శ్లోకంతో స్టార్ట్ చేద్దామా? ఓకే, సంతోషం. మరి మంచిగా నీ యొక్క టాలెంట్ను చూపించు. గణపతి శ్లోకంతో ఏదైనా ఆది దేవుడు, మొదటి దేవుడు గణపతి. కాబట్టి గణపతితో స్టార్ట్ చేస్తాము. గణపతి పూజ కాబట్టి స్టార్ట్ చేయక. శుక్లాంబరధరం విష్ణు శశివరుణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజాననమార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే వసుదేవసుతం దేవం కంజానోరమార్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. గురురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. కస్తూరి తిలకం లలాట పలకి వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌస్తికం కరతలే హరిచందనం చకలాయం కంఠేశముక్తావళి గోపస్త్రీ పరువేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే చాలా బ్రహ్మాండంగా వాడినావు. మస్తుంది నీ గొంతు. ఈ రోజు మరి ఎవరు గుర్తించలేదు నీ గొంతును. బోర్లలో నింపలేదా? ఓకే. మరి మంచి పాట భగవంతునితో స్టార్ట్ చేసినావు తాత.
మరి నువ్వు ఈ పాటలు పాడడం ఎవరి దగ్గర నేర్చుకున్నావా? నీ సొంతంగానేనా? ఎక్కడ నేర్చుకున్నావు? నేర్చుకున్నట్లే ఇక మా అన్న కూడా కొంచెం రామ భక్తుడే. ఆయన కూడా శబరిమాత శిష్యుడు తాడుమైల. మా అన్న దగ్గరనే నేర్చుకున్నది కూడా. అన్న పేరేంటి? మా అన్న పేరు గంగరాజం. మామిడిపల్లి గంగరాజు. రామలవారి గుడి కట్టించింది మా అన్నని. రామలవారి గుడి కట్టించింది కూడా అన్ననే, మీ అన్నగారే. అన్నగారే. ఓకే. అంటే ఈ 75 సంవత్సరాల వయసున్న నువ్వు ఎంత అద్భుతంగా పాడుతున్నావు తెలుసా? చాలా అంటే యూత్ యువకులు ఏ విధంగా అయితే పాడతారో అంతకంటే బాగా పాడుతున్నావు నువ్వు. చాలా సంతోషం. మరి ఇంకా మన ప్రేక్షకుల కోసం ఇంకా ఇప్పుడు నీకు ఏ ఏ పాటలు వచ్చు? ఏ పాటలు వచ్చే రాముంది వస్తుంది, కృష్ణుది వస్తుంది, మళ్ళా శివుంది వస్తుంది. ప్రతి ఒక్క పాటలు వస్తాయి. ఏ పాటలు పాడతావా? రాముంది పాడతా, రాముల వారిది పాడతా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, కాపాడరావా అయోధ్య రామ, మమ్ము కరుణించరావా భద్రాచలం రామ, మమ్ము కాపాడరావా అయోధ్య రామ, మమ్ము కరుణించరావా భద్రాచలం రామ, మమ్ము దరిజేర్చరావా దశరథ రామ, మమ్ము దయచూపరావా దాక్షిణ్య రామ, మమ్ము పాలించరావా పట్టాభిరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, మమ్ము కడతీర్చరావా కంశల్య రామ, మమ్ము కావగరావా కారుణ్య రామ, మమ్ము దయచూపరావా దాక్షిణ్య రామ, మమ్ము పాలించరావా పట్టాభిరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామచరణమే 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 మాకు చరణ, రామచరణమే రామచరణ రామచరణమే మాకు చరణ, రామచరణమే 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 మాకు చరణము, రామచరణమే 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 మాకు చరణము, రామచరణమే మాకు చరణం, రామచరణం మాకు చరణం, రామచరణమే మాకు చరణం, శ్రీరామ జయ రామ జయ జయ రామ, సీతారామచంద్ర భగవానికి, పవన సుతాంజనేయ స్వామికి చాలా బ్రహ్మాండంగా పాడినావు. జై రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్. చాలా చాలా అద్భుతంగా పాడినావు తాతగారు. మీరు నిజంగా తాతగారు చెప్పండి, పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది. ఘంటసాల గొంతు మీకు ఉన్నది అనుకోండి. చెప్పండి.
వినబడిందా? సేమ్ ఘంటసాల వాడినట్టుగానే అనిపిస్తుంది మీరు సినిమాలో ఘంటసాల వాడినట్టు సినిమాలో ఉంది. మరి ఈ రాముని గురించి ఇంత బ్రహ్మాండంగా వాడినావు, అయోధ్య రాముని గురించి. కాబట్టి మళ్ళొకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకా నీకు జీవితానికి సంబంధించినటువంటి పాటలు కూడా వస్తాయన్నట్టు తెలిసింది నాకు. మీకు 75 సంవత్సరాలు అన్నారు కదా, 75. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటికైతే బాగానే ఉన్నది. బీపీ షుగర్ ఉన్నది. గట్లా బీపీ షుగర్ ఉందా? అది అందరికి కామన్. దాని గురించి నువ్వు టెన్షన్ ఎందుకు? టెన్షన్ అవసరం లేదు. పిల్లల కాడికి వెళ్ళి పడితే యువకుల వరకు అందరికి, ఎందుకంటే బీపీ షుగర్ అనేది అందరికి కామన్. గట్లా అప్పుడు మందు లేని పంట తిన్నాం మేము. అప్పుడు ఇక మాకు షుగర్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వాళ్ళకు మొత్తం నెల తప్పినట్లు మొత్తం మందులతో పుడుతుంది గట్లా. అందుకనే షుగర్ బీమర్తారు ఇప్పుడు మందులతో పుట్టే వాళ్ళే మనుషులు ఇప్పుడు మనుషులు. కాబట్టి సరే, మంచి ఆరోగ్యం ఉన్నది, బ్రహ్మాండంగా. మోకాళ్ళ నొప్పులు లేవు నీకు ఈ ఏజ్ లా. మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు మామూలు జనాలకి ఏమైతుంది అని అంటే మోకాళ్ళ నొప్పులు, లేస్తే కూర్చోరాదు, కూర్చుంటే లేవరాదు. అలాంటిది నువ్వు నాకంటే అందరికంటే చాలా యాక్టివ్ ఉన్నావు. మేము 20-30 ఏళ్ళ వయసులో అంటే మేము జగిత్యాల దూరం కూడా కాళ్ళ నడుపుతూ నడిచిపోతుంది. జగిత్యాల నడిచిపోయినాం అప్పుడు. మరి కాళ్ళ నడక మరి సరే. మరొకటి ఇంకొక పాట, నీకు నచ్చిన పాట ఒకసారి పాడు. సరే. ఓం బోలా శంకర హర హర శంకర శివ హర శంకర హర హర శంకర శివ హర శంకర కైలాస ప్రతిమా దేవా ఓ బోలా శంకర నీవుండే కైలాసగిరిలో భక్తుల నేలేటి మదిలో నీవుండే కైలాసగిరిలో భక్తుల నేలేటి మదిలో దీనాదయాలో హర శివ శంభో ఓ బోలా శంకర హర హర శంకర శివ హర శంకర కైలాస ప్రతిమా దేవా ఓ బోలా శంకర చీకటి ఇంటిలోనా పూర్ణమ వెన్నెల గావా చీకటి ఇంటిలోనా పూర్ణమ వెన్నెల గావా చూడగ చూడగ చూపు చూపులోనని రూపో చూడగ చూడగ చూపు చూపులోనని రూపో దీనాదయాలో హర శివ శంభో ఓ బోలా శంకర హర హర శంకర శివ హర శంకర కైలాస ప్రతిమా దేవా ఓ బోలా శంకర భక్తులు వేడగరావా కోరిన వరముల ఇవ్వవా భక్తులు వేడగ రావా కోరిన వరముల ఇవ్వవా జంగమ వేషము వేసి శివ గంగను జడలో దాసినవా దేవా
జంగమ వేషము వేసి శివ గంగను జడలో దాసినవా దేవా గంగను దోసిన జంగము నీవని నాగులు మెడలో వేసి శివ భక్తుల మొరవిన రావా ఓ దేవా పార్వతి మెచ్చిన పరమశివుడవు ఓ బోలా శంకర హర హర శంకర శివ హర శంకర కైలాస ప్రతిమ దేవా ఓ బోలా శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శంకరా హిమలయ పర్వతాలయున్న కైలాసవాస నమం పార్వతీపతి హర హర మహాదేవ శివశంకర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. చాలా ఉత్సాహంగా వాడుతున్నావు తాతగారు, మీరు ఎంత బ్రహ్మాండంగా వాడుతున్నారు, మహా అద్భుతంగా వాడుతున్నారు. అసలు మీ ఉత్సాహం చూస్తుంటే ఉరకలేయాలనిపిస్తుంది, అంత బ్రహ్మాండంగా వాడుతున్నారు మీరు. మరి ఏం లేదా భగవంతుని కొంటున్నారు కూడా కాదు, అది కూడా చెప్తాను. మరి నాదేం అంత ఆయననే వాడిపోతుండే పడుతుంది, నాదేం లేదండి. నాకు మాత్రం చదువు మాత్రం రాదు కదా, చదువు రాదా? రాదు రాదు. చదువు రాకున్నా కానీ ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నావు. పాటలను ఎట్లా అంటే మనం ఏ పాట అయినా కానీ శ్రద్ధతో మైండ్కి ఎక్కించుకుంటే, ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే కరెంటు ఎలుగుంటే చెప్తా చెప్తాడు. ఈ దీన్ని మించింది ఏది లేదు, భగవంతుడు ఇచ్చిన మైండ్ అది మంచిగా ఉండాలి. మరి అది ఆ మైండ్ ఆగు. మరి కరెంట్ ఉన్నా లేకున్నా అని కూడా మనం పాడగలుగుతాం గట్ట, ఒక్క అక్షరం తప్పకుండా ఒత్తుల కాడికి వెళ్ళి తప్పకుండా పడతాం ఏ పాట అయినా. ఇంత బ్రహ్మాండంగా చదువు రాకున్నా కానీ నీకు మాత్రము భగవంతుడు గొంతుతో పాటు మెదడును కూడా చాలా అది కూడా భగవంతుడే. నాకు మైండ్ జ్ఞాపక శక్తి మంచిగా ఉంచు. ఈ భగవంతుడు ప్రజల ఆనందం పడేటట్టు నాకు అంతకంటే ఇంకేం లేదు. ఈ పవిత్రమైన పుణ్యభూములు అని చెప్పిన గట్ల, అంతకంటే నాకు ఇంకేం లేదు. చాలా సంతోషం, అద్భుతంగా మంచిగా ఉంది. మీకు ఆ భగవంతుడు ఇంకా 10 కాలాల పాటు చల్లంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే మరి ఇంకా తాత, ఇప్పుడు నువ్వు పాడిన పాట మహా అద్భుతంగా, ఆ శివుడే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వచ్చి శివతాండవం చేసినట్టు అనిపించింది నాకైతే. మరి ఇక నీ జీవిత చరిత్ర గురించి ఒకసారి చెప్తావా? ఎందుకంటే నువ్వు బడికోలేదన్నావు, చదువుకోలేదన్నావు, అక్షరం ముక్క రాదనన్నావు. కాబట్టి ఒక్కసారి నీ జీవిత చరిత్ర ఒకసారి చెప్పు. సరే చెప్తా, జీవిత చరిత్ర గురించి చెప్తా. అందుకే ఇక మాకు చిన్నప్పుడు వయసులో పడ్డప్పుడు బళ్ళు చదువుకేయలేరు. మేము మా తల్లిదండ్రులు ఎట్లా చెప్తే అట్లా పని చేసుడే, ఇక వ్యవసాయ పని అది ఇది, కాయగూరలు అన్నీ తిరగ కాపుదాన పళ్ళు పండించిన మన తినేహారాలన్నీ పండిస్తుంటే మీకు పండితే ఇక అప్పుడు అదే చదువుకుంటా. ఇప్పుడు ఇక మా అన్న ఒక్కటే గంగరాజం అంటే ఆయన ఒక్కనే చదివేసాడు. ఇక ఆయన ఒక్కనే చదివితే కొంచెం ఆర్ఎస్ఎస్ తాకపోతుండే అటు ఇటు పోతుండే, కొన్ని పాటలు నేర్చాడు. ఫస్ట్ ఇక మా అన్న వాడిన కొద్ది ఈ యొక్క రామచంద్ర పాట పాడుతుంది. అదే వెంకటేశ్వర పాట కూడా మా అన్ననే వాడంగా ఇన్ని కంఠస్థం చేసుకున్నా. ఇవన్నీ చేసుకొని నేను మొత్తం నా జీవిత చరిత్ర అంటే, నేను అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. మనం నమస్కారం చేస్తున్నామంటే మన గురించి అనుకోవద్దు, లోపల ఉన్న భగవంతుడికి నమస్కారం చేసినట్టు అన్నట్టు ఎప్పుడు ఆలోచించాలి. నాకు నాదే అనుకోవద్దు గట్లా అన్నదని నేను చెప్తాను గట్లా. అంటే మాట్లాడితే కూడా ఆలోచించి మాట్లాడాలి. అంటే ఒక మనసు నొప్పియద్దు, ఒక దేవుడిని బాధ పెట్టించినట్టు అని నేను అనుకుంటుంది. అన్నప్పుడు నేను ఈ వయసు లోపల కూడా నాకు ఎప్పుడైతే జ్ఞానం లోక కార్యం కూడా తెలిసిందంటే, ఎందుకంటే ఇతరులను బాధ పెట్టద్దు. ఏ మాట అయినా కానీ నోట్లోకి వెళ్ళి గలీజు మాట మొత్తం ఆవాజ్ వెళ్ళద్దు, ఎంత కూడా మంచిది కాదు. కోపం వస్తుంది, చిలుకోగా కలిగేయాల. దాన్ని కోపమును అతుకులో పెట్టుకున్నాడే, ఆ కోపం మీద మనిషిని చంపేది తెలియదు, ఏం చేసి తెచ్చుకుంటాడు, అటువంటి కోపం ఉంటుంది. దాన్ని తీసి లోపలి వేసుకుని అతుకులో పెట్టుకున్నాడే మానవుడు అని చెప్పిండు భగవంతుడు.
దాని అటువంటి కోపం అది కోపం అవసరమే మనకు. ఆ సిల్కోయిగా తలిగేయాలి, దాని అవసరం ఉన్నప్పుడు తీసుకొని వేసుకోవాలి గట్ల. అది కూడా కోపం మనకు అవసరమే. ఏ టైంలో ఎప్పుడు మాట్లాడాలో అది మాట్లాడాలి అన్నప్పుడు ఇతరుల మనసు బాధ పెట్టియద్దు, ఎవరైనా మనసు నొప్పియద్దు, వాళ్ళు ఆనంద పడిపోయద్దు. ఎప్పుడు మనిషికి నవ్వుతూ ఆనందం ఉండదు. ఏ మనిషికి ఏ టెన్షన్ ఉండాలి. ఎప్పుడు మన యొక్క సినిమాలో మాయదారి మళ్ళీ నవ్వుతూ బతకాలని, నవ్వుతూ చచ్చినా నవ్వుతాం, ఎందరు ఏడ్చినా బయటికి తిరిగినాం అన్నప్పుడు మనం ఎప్పుడు నవ్వుతూ మనసు తిరిగినాము, ఆనందం ఉండాలి. ఉంటేనే మనసు ఏ టెన్షన్ బాధలు ఉన్నాయి అన్నట్టు మనిషి. చెప్పండి. 75 సంవత్సరాలు అవుతుంది కదా, 75. మరి 75 సంవత్సరాలల్లా నువ్వు పాటలు ఎక్కడెక్కడ పాడతావు, ఎలా వెళ్తావు, మరి దీనికి సంబంధించి ఇదివరకు ఏమైనా ప్రోగ్రామ్స్ చేసినావా అనేది కూడా నాకు చెప్పు ఒకసారి. సరే, ప్రోగ్రామ్ చేసినామంటే నేను ఇక భజనలకు వచ్చి పాటలు పాడుతుంటే ఇక పాటలు పాడతా. మన అయ్యప్ప స్వాములలో కూడా పాడతా, ఆంజనేయ స్వాములు కూడా దొరకపోదురు, అందులో కూడా పాట పాడతా. ఈ సీతనాల నారేసిన గురుస్వామి కూడా నన్ను ఒకసారి సేవరికి రమ్మన్నాడు, కానీ ఇక నాకు బదులు మా కొడుకుని తోలేసిన 2 సంవత్సరాలు, కానీ నేను కూడా రాలేను. ఆ స్వాములతో పాట పాడితే కూడా అలా కూడా ఏది రామచంద్ర బాబు పాట ఇష్టమో ఎక్కువ, ఈ యొక్క శివుని పాట వాళ్ళకు పాడిపించుకుందరు ఎక్కువ. మరి నువ్వు ఈ పాటలు వాడినందుకు ఎక్కడికన్నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినందుకు డబ్బులు తీసుకుంటుంటివా, ఉచితంగానే అన్ని వాడుతుంటే? మనకి ఏది ఉచితంగా ఆశించకపోతుంటే నేను ఉచితంగానే వాడుతుంటే. వాళ్ళు ప్రజల ఆనందమే నా యొక్క సౌభాగ్యం. నాకు అవసరం లేదు, నేను అమ్ముకున్నట్టు అయిపోయింది నా యొక్క విద్య. నేను మాత్రం ఉచితంగా వాడిన ఇంతవాళ్ళ దాకా ఎవరు కూడా అట్లా. మేము సాధ్య అంటే మన బొంబాయిలో ఉంటాడు మా స్వామి, ఉంటే ఆయన ఏమేం చేసిండో మొత్తం మహాత్ములకు సాములు చేసాడు. మహాత్ములు చెప్పి భగవంతుని విచారం ఎట్టిస్తారు, అటువంటి విచారం మాకు అందించాడు. భగవద్గీత అంటే దాన్ని మించింది ఏం లేదు. ఎన్ని మతాలు ఉన్నా, కీర్తన్స్, కర్తవ్యులు, ఏ పంజాబ్, నీలంకలబ ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాల కంటే మన భగవద్గీత మించింది ఏది కూడా లేదు. రాముడు కృష్ణుడు అంటే ఏందనుకున్నావు, ఆయనను మించింది ఎన్ని భాషల కంటే తెలుగు భాషను మించింది ఏది లేదు. తేనె తీయకంటే తీయని తెలుగు భాషని మనం ఎందుకంటాం అన్నప్పుడు ఇది ముఖ్యమైనది అన్నిటికి మనకు అర్థం చేసేది తెలుగు. మరి మన ఇప్పుడు భక్తి పాటలు వాడినావు కదా, జీవితానికి సంబంధించిన పాటలు ఏమన్నా ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి. మరి ఒకసారి పాడతావా? సరే, పాడతా. పాడు. తుల్లి పొడబోకే తుంటరి బొమ్మ మలి మలి రాదేయి మానవ జన్మ తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ. ఎంత పెద్ద పదవులున్నా, చక్రవర్తి తానయ్యున్నా, తెలియలేదు నరుడా దివ్యబోధ నీవు, తెలియలేదు నరుడా దివ్యబోధ నీవు. నీవన్నెల చిన్నెల కన్నా పరమేశుని కృపహే మిన్న, నీవన్నెల చిన్నెల కన్నా పరమేశుని కృపహే మిన్న. అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదేయి మానవ జన్మ తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ. ఎందుకొరకు జన్మించావు, ఏమి కర్మ చేస్తున్నావు, చావు తప్పవోదన్నా ఎంత పెద్ద చక్రవర్తి రాజుకైనా. ఎందుకొరకు జన్మించావు, ఏమి కర్మ చేస్తున్నావు, చావు తప్పవోదన్నా చక్రవర్తికైనా. నీ విడిసిపెట్టు సందేశం నా మదిలో దృష్టండేశం, నీ విడిసిపెట్టు సందేశం నా మదిలో దృష్టండేశం. మిగిలేది నీ కర్మ ఫలమేది కాదు, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదేయి మానవ జన్మ తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ.
గొప్ప కులము నాదే అనకు ఎచ్చు తచ్చులు నాయనజు చాటివారి ఇలలో క్రించబడకబోగు. గొప్ప కులము నాదే అనకు ఎచ్చు తచ్చులు నాయనజు చాటివారి ఇలలో క్రించబడకబోగు. నీ బంధువులెందరూ ఉన్నా నీ ఎంటరారు ఒకరన్నా, నీ భార్య పిల్లలెవరైనా నీ ఎంటరారు ఒకరన్నా, నీ మన్మరాళ్ళెవరైనా నీ ఎంటరారు ఒకరన్నా, నీ బంధువులు మిత్రులెవరైనా నీ ఎంటరారు ఒకరన్నా, అందరిలో వెలుగే ఆ పరమాత్ముడొక్కడే. అందరిలో వెలుగే ఆ పరమాత్ముడొక్కడే. తుల్లి తుల్లి పడబోకే తుంటది బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదేయి మానవ జన్మ, మానవ జన్మ. తుల్లి తుల్లి పడబోగే తుంటది బొమ్మ. బా తాతగారు, మీరు జీవితాన్ని మా ముందట పెట్టినావు. ఇప్పుడు నువ్వు జీవితం అంటే ఇంతే, అవునా? అంటే మరి జీవితం అనేది నీటి బుడగ లాంటిది. అంటే ఈ నీటి బుడగ ఎప్పుడు పోతుందో అంటే మన చేతుల్లో లేదా కానీ ఈ పాట రూపంలో జీవితం మొత్తం పరమార్థం, మొత్తము బంధువులు చుట్టాలు ఎవ్వరు కూడా రారు. జీవితమే పెద్ద సున్నా. ఆ సున్నాను నువ్వు మాకు సున్నా రూపంలో చూపించినవు. చాలా ధన్యవాదాలు తాతగారు. మహా అద్భుతము, మంచిగా వాడారు. మరి ఈ మనం ఉన్నటువంటి జాగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలం. మరి ఈ భగవంతుడు మనల్ని చూస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి మన పక్కకే మన వెనుకనే నిలబడి ఉన్నాడు. మరి వెంకటేశ్వర స్వామికి కూడా ఒక పాటను పాడితే సంతోషిస్తాడు కదా. పాడండి మరి ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాటను మీరు ఒకసారి పాడి. ఇప్పటి వరకు పాడినటువంటి పాటలన్నీ కూడా మీ సొంతంగా రాసినాయేనా? సొంతంగా రాసినాయి. మా అన్న వాడంగా ఇని మైండ్కి ఎక్కించుకొని పాడుతున్నా. అంటే ఈ పాటలు మొత్తం మీ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే అన్నట్టు. వాళ్ళే. మీ అన్నయ్య అంటే మీ అన్నట్టే, మా సొంత మా తోడబుట్టినాను. ఇప్పటి వరకు నువ్వు వినిపించిన పాటలన్నీ కూడా మీ సొంతార్జితం అన్నట్టు, అంటే సొంతంగా మీరు పాడినటువంటివి, మీరే రచించినటువంటి పాటలు. మహా అద్భుతంగా రచించారు. మీ అన్నగారికి కూడా ధన్యవాదాలు. మీకు కూడా ఆయన వెళ్ళిపోయిండు దేవుని దగ్గరికి, లేడు, కాలం చేసాడా? మళ్ళీ ఏం చెప్తాం. కానీ అంటే మీ అన్న రచించిన పాటలు కూడా మీరు మీ అన్న లేకపోయినప్పటికీ మీరు ఇప్పటికీ ఇంకా వాటిని చేస్తున్నామండి. మా అన్న గొంతు నీ గొంతు బరాబర్ సేమ్ ఉన్నదన్నారు ప్రజలు. మా అన్నది నాది ఒకటి సేమ్ ఇలాగనే ఉంటుంది. ఆయన కూడా ఘంటసాలనే, అది కూడా ఘంటసాల. మరి ఆయన ఘంటసాల మొత్తం ఘంటసాలలు ఉన్నారు అనుకో. ఇద్దరు అన్నములు ఘంటసాలలు. ఇంకోటి చిన్నోడు, నాకంటే ఒకటి చిన్నోడు, ఇంకా చిన్న సాయిబాబా భక్తుడు, ఆడు పాటలు పాడు. సాయిబాబా భక్తుడు కాబట్టి సాయిబాబా భక్తుడు పాటలే పాడతాడు. కానీ మీ ఇంట్లో ఇద్దరు ఘంటసాలలు, మీ అమ్మగారు ఇద్దరు ఘంటసాలలు. మా అమ్మ కూడా ఘంటసాలతోనే మాట్లాడు. అమ్మ బ్రహ్మాండం, సంతోషం. మీ అమ్మగారికి కూడా అప్పుడు మా అమ్మ కూడా 9 మంది మా సంతానం కానీ ఏందనుకున్నావు. అయితే నిజంగా ఇలాంటి సొంతంగా రచించి సొంతంగా పాడేటువంటి అదృష్టము 100లో 1,00,000లో ఒక్కరిద్దరికి మాత్రమే ఉంటుంది. అలాంటిది మీకు దక్కడం నిజంగా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి వరం, అంతేగాని. కాబట్టి నిజంగా మీ అందరికి దీనిదేనంటే మీలాంటి వాళ్ళు మా దృష్టిలో పడడము ఇంకా అదృష్టం. అది మీలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. అతను మంగళూరు ఎప్పుడు ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కానీ అన్ని అవే పాటలు అవే ఉంటాయి. ఇప్పుడు అవే ఉంటాయి కదా సినిమా పాటలు తప్ప ఇంకోటి. కానీ ఇలాంటి అద్భుతమైన పాటలు వాడేటువంటి మీరు మాకు దొరకడం, మీతో నేను ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా చాలా 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 అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు చాలా అదృష్టవంతుల్ని కలవడం అనేది, మీలాంటి అదృష్టవంతుల్ని కలవడం అనేది నాకు కూడా ఒక గొప్ప అదృష్టమే. అయితే మరి ఇంకొకసారి
ఇక మన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాటను వాడినామంటే ఇక మన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ముగిద్దాం. మీతో ఎన్ని కార్యక్రమాలు చేసినా అసలు మనకు టైం అనేది సరిపోదు. మీ బుర్ర మొత్తం కూడా పాటల పుస్తకం ఉన్నది మీ బుర్ర లోపల. అంతే, భగవద్గీతనే భగవద్గీత ఉంది, పాటల మొత్తం పాటల పుస్తకాలే నీ బ్రెయిన్ లో ఉన్నాయి. కృష్ణ పరమాత్ముడే నాకు. మళ్ళీ ఒక రోజు మంచి అవకాశం వస్తే మళ్ళీ ఒక్కసారి నీతోటి మళ్ళీ ఒక 2-3 కార్యక్రమాలు తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామితో పాటను పాడి ముగిద్దాం. ఓకేనా? సరే, ఓకే, పాడు. ఇంకా ఆ పదమొక్కులు మాచే ఇప్పించుగో, నీ కొండకు నీ వేరప్పించుగో, నీ కొండకు నీ వేరప్పించుగో. ఓ తిరుమల శ్రీనివాస ఓ వెంకటేశ, ఓ తిరుమల శ్రీనివాస ఓ వెంకటేశ, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీ వేరప్పించుకో. ఆ పదమొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీ వేరప్పించుకో. కొండంత సంసారం మోయలేని మానవులం, కొండంత సంసారం మోయలేని మానవులం. 7 కొండలనెక్కి రమ్మంటే రాలేము, నీ కొండకు నీ వేరప్పించుకో. ఆ పదమొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీ వేరప్పించుకో. సాటివారి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం, సాటివారి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం. స్వర్గానికి నీ చెనలు వేయలేవు, స్వర్గానికి నీ చెనలు వేయలేము, నీ కొండకు నీ వేరప్పించుకో. ఆ పదమొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీ వేరప్పించుకో. ఓ తిరుమల శ్రీనివాస ఓ వెంకటేశ, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీ వేరప్పించుకో. మా మనసు మా హృదయం పరస్పరాప్శత్రులై, మా మనసు మా హృదయం పరస్పరాప్శత్రులై, మాలో నా దివ్య జ్యోతి మసి చేసి పోవుచుంటే, మాలో నా దివ్య జ్యోతి మసి చేసి పోవుచుంటే. అహంకార మనగించి మమకారము తొలగించి, అహంకార మనగించి మమకారము తొలగించి, చేయూతానిచ్చి మమ్ము చేరదీసుకో, చేయూత నిచ్చి మమ్ము చేరదీసుకో, నీ కొండకు నీ వేరప్పించుకో. ఆ పదమొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీ వేరప్పించుకో.
ఓ తిరుమల శ్రీనివాస ఓ వెంకటేశ వేచిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద ముక్కలవాడ 7 మండల వెంకటరమణ గోవిందా గోవిందా. చాలా బ్రహ్మాండంగా వాడారు తాతగారు. మీరు నిజంగా నిజమైనటువంటి మరో ఘంటసాలను. తాతగారు మంచి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పాట కూడా చాలా అద్భుతంగా పాడారు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మాపై ఉండేటట్టుగా ఆశీర్వదించావు. అలాగే మరి ఇంకా ఎన్ని ప్రోగ్రాంలు నీ గురించి చేసినా తక్కువే. ఎందుకంటే నీ యొక్క మెదడులో ఉన్నాయి మొత్తం పుస్తకాలే, పాటల పుస్తకాలే మొత్తం మీ మెదడులో ఉన్నాయి. కాబట్టి మీతో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా మాకు తక్కువే. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఆ భగవంతుడు ఎల్లవెల్లలా మీపై మంచి ఆశీర్వాదం మీకు ఇస్తూ ఇంకా భవిష్యత్తులో ఎన్నో మీరు కార్యక్రమాలు చేయాలి అని, మాలాంటి వాళ్ళని ఎందరినో మమ్మల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి చూసిరా, ఇదే గొప్ప మాకు. ఓకేనా? మరి ఇవాళ ఇచ్చుడు మీరు కలుతుడు ఒక్కటే, భగవంతుడే కల్పించుడు, నాదేం లేదు. మరి తాతగారు చూసారా ఎంత మంచి మన తాతగారు ఎంత అద్భుతంగా తన యొక్క గొంతును, తన యొక్క జీవితాన్ని, మనుషుల యొక్క జీవితాన్ని కూడా మరి మనందరికీ పాట రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మరి వ్యూవర్స్ అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్స్ ఇవ్వండి, మరి షేర్ చేయండి, మరి మమ్మల్ని మీ యొక్క సపోర్ట్ ఇచ్చి కామెంట్స్ చేయండి. మీ సపోర్ట్తో నన్ను ఇంకింత ముందుకు ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్.